హాయ్ వ్యూస్, ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ కర్రీ. 3 కేజీల నూనె, చెక్క, లవంగ, యాలకులు, సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు, గుప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని ఎర్రగా ఏగనివ్వాలి. ఎర్రగా రుచికి తగ్గట్టు మసాలా వేసుకొని బాగా ఏగనివ్వాలి. కురిపితో మా కుర్రోడు కదిలిస్తున్నారు చూసావా, ఆ టైపులో కదిలించుకుంటా మడుగు పట్టనికుండా జాగ్రత్త చేసుకున్న తర్వాత అంత పసుపు కలర్ వస్తాకి, చికెన్ కలర్ బాగా వస్తాకి అంత పసుపు వేసుకొని బాగా మసాలాలని స్మెల్ వచ్చేదాకా ఏగనివ్వాలి. అంత జీడిపప్పు వేసేసేసి ఏగిన తర్వాత మసాలా బాగా శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేయాలి. చికెన్ని శుభ్రం కడగకపోతే చికెన్ కర్రీ నీసు వాసన వచ్చింది. అందుకని మనం శుభ్రంగా చికెన్ని బాగా నీట్గా కడుక్కోవాలి. నేనైతే వెనిగర్ వేసి కడిగిస్తాను ఎక్కువ శాతం. రుచికి తగ్గట్టు ఉప్పు వేసిన తర్వాత కూర బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూసారు అంత బాగా వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత మసాలా కారం వేయాలి. బాగా మసాలా కారం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మసాలా కారం, స్పైసీకి తగ్గట్టు గొడ్డు కారం వేయాలి. గొడ్డు కారం వేస్తే రుచి కారంగా ఉంటుంది, ప్లస్ స్పైసీకి కూడా వస్తుంది అనమాట. చికెన్ కర్రీ స్పైసీ ఉంటేనే కొంతమంది ఇష్టపడతారు. స్పైసీ లేకపోతే ఏంటంటే కూర అంతగా రుచి అనిపించదు. అది వేగిన తర్వాత బాగా కలర్ వస్తుంది అనమాట. కలర్ వచ్చింది కాబట్టి ఈ చికెన్ కర్రీ బిర్యానీలకు సూపర్గా ఉంటుంది. మనము దీన్ని కురిపి పెట్టి నీట్గా ముక్క చెదరకుండా బాగా కలపాలి. చూసారా, కాసేపు ఉడికిన తర్వాత కూర ఎంత ఎర్రడాలుగా వచ్చేసిందో ఈ ఎర్రడాలుగా రావాలన్నమాట. కూర ఎర్రడాలుగా వచ్చిన తర్వాత కాసేపు ఆ కూర మీద ఉప్పు లెవెల్గా మగ్గనివ్వాలి. ఉప్పు పడతా ఉంటుంది, ఎందుకంటే మసాలా కారం ఇవన్నీ వేసాం కాబట్టి కర్రీకి బాగా ఉప్పు పట్టింది. ఉప్పు పట్టిన తర్వాత నూనె వచ్చేసింది అనమాట. నూనె రావాలి. నూనె వచ్చిన తర్వాత గసగసాల పేస్ట్ వేయాలి. గసగసాల పేస్ట్ ఇది కూరకు తగ్గట్టు మనం గసగసాల పేస్ట్ వేసాం. గసగసాలు వేసి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి పౌడర్ ఏంటంటే మన గ్రేవీ కోసం అని వేసుకుంటాం. కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత కూరని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇందాక గసగసాల పేస్ట్ వేసాం. గసగసాల పేస్ట్, కొబ్బరి పౌడర్ బాగా మగ్గితే స్మెల్ అనేది, పచ్చివాసన అనేది పోయిద్ది. తర్వాత గరం మసాలా అనేది ఘాట్నెస్ కోసం అని వేస్తాం. రుచికి తగ్గట్టు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా ఏంటంటే స్మెల్ కోసం అని వేస్తాం. చికెన్ మసాలా వేసేయాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత ధనియాల పౌడర్ ఏంటంటే కొంచెం కూర లుక్ కోసం అని గ్రేవీలో కలుపుకోవడానికి కానీ వేసుకుంటాం. చికెన్ కర్రీలో దాన్ని నీట్గా ముక్కు చెదరకుండా నిదానంగా తిప్పుకుంటా ముక్కని బాగా మూత వేసి మగ్గనివ్వాలి. మగ్గితే ఏంటంటే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాం కదా, చికెన్ మసాలాలు ఇవన్నీ అది మగ్గితే పట్టేసిద్ది అనమాట. కూరకు పట్టిన తర్వాత ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నూనె ఇలా వాటర్ రావాలి. దీన్ని వేడిగా బంతుల మీద సర్వ్ చేసుకుంటే బిర్యానీలోకి కానీ వైట్ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది.